ఇక వివరాల్లోకి వెళ్తే భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన సమస్యలను ఊహకు అందనంత వేగంగా పరిష్కరించే సామర్థ్యం క్వాంటం కంప్యూటర్లకు ఉందని ఆయన అన్నారు. మంగళవారం కాకినాడలోని ఏఎస్డి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ మరియు కంప్యూటర్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన క్వాంటం కంప్యూటింగ్ శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాకినాడ నగరంలో ఇంజనీరింగ్ కళాశాల లేకపోవడం వల్ల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదవాల్సిన పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పరిశ్రమల స్థాపనకు తక్కువ ధరకు భూమి కేటాయించి ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి జరుగుతుందని తెలిపారు. సాంప్రదాయ కంప్యూటింగ్కు భిన్నంగా సరికొత్త సిద్ధాంతాలు మరియు లక్షణాలతో రూపొందించిన ఆధునిక టెక్నాలజీతోనే క్వాంటం కంప్యూటింగ్ అని ఆయన వివరించారు. ఈ పరిజ్ఞానం భవిష్యత్తు టెక్నాలజీలో కీలక పాత్ర పోషించనుందని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అనంతలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులకు 2 రోజుల పాటు క్వాంటం కంప్యూటింగ్పై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సువర్చల, ఫిజిక్స్ విభాగాధిపతి సూర్యనారాయణ దేవరా, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఎన్ సుబ్రహ్మణ్యేశ్వరి, కంపెనీ ప్రతినిధి జాన్ ఎల్లాతో పాటు పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు అది మన హైదరాబాద్లో మనం హైటెక్ సిటీ కట్టాలి, మన పిల్లలు చదువుకున్న పిల్లలకి మనకే ఇక్కడ ఉద్యోగాలు కావాలంటే అత్యంత ప్రయత్నం చేస్తాను. అలాగే మీ అందరికీ తెలియాలి, ఇప్పుడు మనకు ఉన్నటువంటి కాలేజీలు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ చాలా తక్కువ, మనకి చాలా తక్కువ ఉంది. మన పిల్లలందరూ మెడ్రాస్, చెన్నై, బెంగళూరు, వేరే రాష్ట్రాలలో ఇంజనీరింగ్ చదువుతారు. ఇక్కడ కాలేజీలు తక్కువ ఉండడం మన పిల్లలందరూ వేరే రాష్ట్రానికి వెళ్తున్నారు. మన పిల్లలు ఇక్కడే చదువుకోవాలని చెప్పి మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజీలు అత్యధికంగా తీసుకొచ్చింది చంద్రబాబు గారు సందర్భంగా తెలియజేస్తున్నారు. అత్యధికంగా తీసుకొచ్చారు. ఆ కాలేజీలను ఏర్పాటు చేయబట్టే మన పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. అదే చదువుకున్న తర్వాత చాలా మంది అప్పటికే కొంతమంది అడ్వాన్స్ ఉన్నవాళ్ళు కంప్యూటర్ సైన్స్ చేసుకుంటూ చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న అందరూ కూడా అప్పుడు బెంగళూరులో జాబ్ చేసేవారు, ఎక్కువ చెన్నైలో జాబ్ చేసేవారు. ఇక్కడ ఉద్యోగం లేవు మనకి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అనేక అమెరికా వెళ్ళేవారు, వేరే దేశాలు వెళ్ళేవారు. అలాగే చాలా మంది తల్లిదండ్రులు ఇచ్చిపెట్టుకుని కూడా ఉండేవారు అప్పుడు పరిస్థితిలో. అప్పుడు ఆయన ఆలోచన చేశారు, మన పిల్లలు బాగా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం, బాగా చదువుకుంటున్నారు, మళ్ళీ మన పిల్లలు ఉద్యోగాలు కాబట్టి వేరే రాష్ట్రాలు, వేరే దేశాలు వెళ్తున్నారు, వెళ్ళకూడదు. ఆ కంప్యూటర్ ఉద్యోగాలు ఇచ్చి కంపెనీలన్నీ కూడా మన రాష్ట్రంలో పెట్టేలాగా మనం ఏర్పాటు చేయాలని మొట్టమొదటి ఐసీటీ, హైటెక్ సిటీ పెట్టింది మన చంద్రబాబు గారు.